అంబటి రాంబాబు ఇంటికి వరుసగా పరామర్శలకి ప్రతి ఒక్క నేతలు ఇదే ఛాన్స్ కదా అని చెప్పి ట్యాంక్ నిండా పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళి ఓదార్చి వస్తున్నారు. అంబటి రాంబాబు ఇంట్లో చోరీ కూడా జరిగింది. అంబటి రాంబాబు ఉన్న జైల్లో బయట రాజమండ్రి జైలు బయట చిరతపులు కూడా తిరిగింది. ఇదంతా కాకుండా అంబటి రాంబాబు గురించి ఈరోజు ఎందుకు అక్క మళ్ళీ ఇంత చెప్తున్నావు తెలిసిందే కదా అంటే లేదు, ట్విస్ట్ ఉంది, స్టోరీలో అసలు ట్విస్ట్ ఉంది. అంబటి రాంబాబుకి మొన్న 2 షరతులతో హామీ ఇస్తే అట్ ద సేమ్ టైం ప్రతి ఆల్టర్నేటివ్ సాటర్డే వెళ్ళి పోలీస్ స్టేషన్లో సంతకం పెడతానంటే చంద్రబాబు నాయుడు గారు అన్న మాటల పైన కేసు పైన బెయిల్ వచ్చింది. తర్వాత పట్టాపురం పోలీస్ స్టేషన్లో పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి కడిగేసి ఎండేస్తానని చెప్పి పోలీసులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన అంబటి రాంబాబు పైన పట్టాపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకి మొన్న 14 days కస్టడీ విధించారు. 22వ తారీఖు దాకా అంబటి రాంబాబు రాడు అన్నారు. బయట మీమ్స్ అండ్ ట్రోల్స్ అండ్ జోక్స్ ఎంతవరకు జరిగినాయి అంటే అంబటి రాంబాబు లోపల హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడా, సెంచరీ కంప్లీట్ చేస్తాడా, వలంనేని వంశీ అయిపోతాడని చెప్పి జోక్స్ కూడా నడిచినాయి. అంబటి రాంబాబు మొన్న బయటకు వచ్చినప్పుడు పులే అంటే నేనే ఆ పులి అన్నట్టు చేయి కూడా ఊపాడు.